బెట్టింగ్ యాప్స్. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ చాలు చేయడం వల్ల ప్రమోషన్ ఎక్కువైందా, లేకపోతే ఇప్పుడు పోలీసు వాళ్ళు మీడియా వల్ల ఎక్కువ ప్రమోషన్ అయిందా? ప్రెసెంట్ ఏ టీవీ ఆన్ చేసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్. వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎంత ప్రమోట్ అయిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీడియా పోలీసు వాళ్ళు ప్రమోట్ చేస్తేనే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువ జనాలకు తెలుస్తుందేమో అనేది నా ఒపీనియన్. సరే, నా ఒపీనియన్ ఎవరికి కావాలి, కానీ మనం పబ్లిక్ నడికి కనుక్కుందాం. చలో. ప్రమోషన్ అనేది మాక్సిమం నా వరకైతే ఓన్లీ యాడ్స్ ద్వారానే ఎక్కువ ప్రమోషన్ అవుతుంది అన్న. ఫస్ట్ టైం వీడియో ఓపెన్ చేసినా క్లిక్ చేయకపోవచ్చు, సెకండ్ టైం ఓపెన్ చేసినా క్లిక్ చేయకపోవచ్చు. కాబట్టి ఏదో టైంలో ఏదో మూడు సింగ్లు ఉన్నప్పుడు అది అట్రాక్ట్ అవుతుంది. కొంచెం థింకింగ్ ఎబిలిటీ బాగా పెంచుకొని అటువంటి వాటికి దూరంగా ఉండాలి తప్ప. సెలబ్రిటీస్ని పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, దాని మీద నీ ఒపీనియన్? వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతారో, వాళ్ళని ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ దాన్ని కూడా ఫాలో అవుతారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ దానికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి సెలబ్రిటీస్ కూడా దీన్ని ఎలా తీసుకోవాలంటే, వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేసే ముందు ఇది సోషల్ మీడియాలో ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా, దీనివల్ల ఎవరికన్నా నష్టం జరుగుతుందా. ఇప్పుడు సపోజ్ నేను బెట్టింగ్ యాప్ ఇచ్చాను, అప్పుడు 10,000 ప్రాఫిట్ వచ్చింది, నేనేం చేస్తాను, కన్ఫామ్గా నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తాను. ఎందుకంటే మనం మెంటల్గా ఎలాగైనా సరే మనం దానికి అట్రాక్ట్ అయిపోతాం. అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని దీన్ని బేస్ వాడుకుంటున్నారు అంతే. ఫస్ట్ ఏంటంటే ఒక వైరస్ కింద స్ప్రెడ్ అయిపోవాలి. బట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది ఎక్కువ లాస్ అవుతాయి. లాస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాంటి వాటికి కొంచెం దూరం ఉండాలనే మెంటాలిటీ అనేది మెచ్యూర్డ్ వాళ్ళ నుంచి అలా దూరం ఉండడం తప్ప లేదా.